కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో ఏర్పాటు చేస్తున్న దివిస్ ఫ్యాక్టరీ వల్ల స్థానికులు మత్స్యకారులకు ఎలాంటి నష్టం ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. ఆయన తొండంగి పరిధిలోని 16 గ్రామాల ప్రజలతో కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివీస్ సంస్థను నెలకొల్పడం వల్ల స్థానిక ప్రజలకు నష్టం జరుగుతుందా లేదా అనే దిశగా పరిశీలించి నివేదిక అందజేసేందుకు కమిటీని నియమించామన్నారు. కాగా ప్రతి కుటుంబానికి నెలకు 15,000 రూపాయల నష్టపరిహారం, ఇంటికో ఉద్యోగం, 10 లక్షల ఆరోగ్య బీమా కార్డులను గ్రామస్తులు అడిగారని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ చెప్పారు. ఇవాళ 4వ తేదీ, అది 3వ తేదీ ఆఫ్ ఫిబ్రవరి. ఇవాళ మనకి ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అండ్ మన తొండంగి మండలంలో ఉన్న 16 గ్రామాల నుంచి ఉన్న ఫిషర్మెన్ విలేజ్ నుంచి వచ్చిన పెద్దలందరూ, ఇంక్లూడింగ్ జిల్లా ఫిషర్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటు ప్లస్ అంటుమామిడి సర్పంచ్ గారు, వివిధ విలేజ్ సంబంధించిన లీడర్స్ అందరూ ఇవాళ మన దగ్గర. సో ముఖ్యంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం, ప్లస్ ముందు అందరినీ ఒకసారి ఇవాళ కల్పించి వాళ్ళ వైపు నుంచి ఉన్న డిమాండ్స్, ఈ కాకినాడ సెజ్ ఏరియాలో, తర్వాత అక్కడ పెడుతున్న కోనా పోర్ట్ అంటే కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్, మరియు అక్కడ పెడుతున్న దివీస్ సంబంధించి ఫార్మా కంపెనీకి సంబంధించి చాలా రోజులుగా కొన్ని అపోహలు, కొన్ని భయాలు, తర్వాత కొన్ని డౌట్స్ 3 ఉన్నాయి. అంటే ఫిషర్మెన్ లోనూ ఉన్నాయి, తర్వాత అక్కడున్న జనరల్ ప్రజానికానికి కూడా ఉన్నాయి. సో అవి నివృత్తి చేయాలి. అండ్ మనకి మత్స్యకార లీడర్స్ వైపు నుంచి వచ్చిన డిమాండ్స్ ఏంటి, దాన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్తాం అనే దాని గురించి కొంత వివరించాల్సిన అవసరం ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి. ఆ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తొండంగి మండలం సంబంధించి 16 గ్రామాలకు సంబంధించి దాదాపు 5,000 కుటుంబాలు ఫిషింగ్ మత్స్యకార వృత్తిని ఆధారపడి ఉన్నాయి. ఈ 5,000 కుటుంబాలలో ఉన్న వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అవన్నీ ఆల్రెడీ మనం ఒక సర్వే చేయడం మన దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే మనం ఎనివే గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ గ్రామాల నుంచి స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఒక ఇంపార్టెంట్ డౌట్, అంటే ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మన వైపు నుంచి ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఇవాళ మీ అందరికీ తెలిసిందే, దివీస్ వారి వైపు నుంచి ఒక పైప్ లైన్ వేయడం జరుగుతుంది సముద్రంలో. ఆ పైప్ లైన్ ఏంటి, దేనికి వాడుతున్నారు, తర్వాత దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అండ్ రేపు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న కుటుంబాలకి లాభం ఏంటి, అక్కడ ఉన్న కుటుంబాలకు వచ్చే ఉపాధి అవకాశాలు ఏంటి, ఆ ఫ్యాక్టరీ వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఆర్థిక సహాయాలు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాల గురించి కానీ ఒక వివరంగా మన వైపు నుంచి, అటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ప్రభుత్వం వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మొట్టమొదటిది ఈ రోజు వేస్తున్న పైప్ లైన్. ఈ రోజు ఏదైతే నిన్న మార్నింగ్ అరౌండ్ 5:30 నుంచి స్టార్ట్ చేసాం. సో ఆ పైప్ లైన్ దాదాపు 1 కిలోమీటర్న్నర దూరం సముద్రంలోకి వేయడం జరుగుతుంది. కింద అడుగులో సముద్రం సీబెడ్ అంటాం. సీబెడ్ లో 6 మీటర్ల లోతులో వేయడం జరుగుతుంది అనమాట. అంటే సీబెడ్ కొంచెం తవ్వి దాని లోపల ఒక 6 మీటర్స్ తవ్వి దాని లోపల ఆ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఇది ఇవాళ వేస్తున్న పైప్ లైన్. ఈ సాల్ట్ వాటర్ మనకి ఎలా అయితే ఒక ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుందో అలాగా సాల్ట్ వాటర్ తీసుకొని, సాల్ట్ వాటర్ ని ప్యూరిఫై చేసుకొని, ప్యూరిఫైడ్ వాటర్ కంపెనీ వాడుకొని దాని నుంచి వచ్చే వేస్ట్ వాటర్ మళ్ళా సీలేకి వదిలేసేయడం.